రామచంద్రమూర్తిని సింహాసనం మీద కూర్చోపెట్టి రాముని చేత నేను పరిపాలింపబడుతున్నానన్న భావన మనసు యందు బాగా నిలబెట్టుకున్నవాడు ఎవరు ఉంటాడో అటువంటి వాడికి భయమన్న మాటకి ఆస్కారం ఉండదు. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. రుక్మిణీదేవితో కలిసి సింహాసనం మీద కూర్చున్నటువంటి కృష్ణమూర్తి గురించి మాట్లాడుతూ, అలాగే ఇప్పటికీ శ్రీరామ పట్టాభిషేకం చేసి సీతాసహితుడై పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గని విన్నా, పట్టాభిషేకాన్ని చూసినా అంత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందుకే ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి పట్టాభిషేకమైన కలియుగంలో కూడా అందరం శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తూనే ఉంటాం. ఒక నరుడిగా పుట్టి పట్టాభిషిక్తుడై ఆ రామచంద్రమూర్తి యొక్క కథ, ఆ రామచంద్రమూర్తి యొక్క నామము అంతటి విశేషాన్ని పొందగలగడానికి కారణం కేవలము ధర్మాన్ని అనుష్ఠించడమే. రామాయణము అన్న మాటకే కాదు, అసలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆర్ష వాంగ్మయాన్నంతటినీ పట్టుకుని పిండేస్తే వచ్చేటటువంటి రెండే రెండు అక్షరాలు ధర్మం. ఆ ధర్మం తెలుసుకోవడం ఒకెత్తైతే ధర్మాన్ని అనుష్ఠానం చేయడం ఒకెత్తు. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది సీతమ్మ రావణాసురుణ్ణి. నీకిక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెబితే వినవా? నీకు తెలియదనుకోవడానికి ఆస్కారం లేదు. నువ్వు వేదం చదువుకున్నావు, సంధ్యావందనం చేస్తావు, అనుష్ఠానం చేస్తావు, అభిషేకం చేస్తావు, ఇన్ని తెలుసున్న వాడివి నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టావు అంటే ఆ ధర్మమును ఆచరించని నాడు నీ జీవితానికి ప్రయోజనం ఎక్కడుంది అని అడిగింది. ధర్మము అనేటటువంటిది తెలిసుండడం కాదు, తెలిసుండడం అనుష్ఠించడానికి నేపథ్యం కావాలి. సంధ్యావందనం చెయ్యాలి అని తెలియడం ధర్మం కాదు, సంధ్యావందనం చెయ్యడం ధర్మం. 6 గంటల 30 నిమిషాలకో 6:30కో 6 గంటలకో 5:30కో వచ్చి నువ్వు రామాయణం చెప్పనంత మాత్రాన ఆకాశం భూమి మీద పడిపోదు. నువ్వు సంధ్యావందనం చేయకపోతే మాత్రం పాడైపోతావు. తెలియక వాళ్ళు నిన్ను 5 గంటలకి సభకి రమ్మని పిలిచినా సంధ్యావందనం కోసం నువ్వు రాకపోతే నీ యందు ఏ దోషమూ ఉండదు. సంధ్యావందనం చేయవలసింది. ధర్మము అంటే అనుష్ఠానము. నువ్వు అసలు అనుష్ఠానం చెయ్యకుండా పెద్ద కబుర్లు ఎన్ని చెప్పినా ఉపయోగం ఉండదు. నువ్వు అసలు ముందు అనుష్ఠానం చెయ్యాలి. అనుష్ఠాన తత్పరత అంటే రామచంద్రమూర్తిని చూడాలి. ఎంత తెల్లవారుసామున లేస్తాడు, ఎలా స్నానం చేస్తాడు, ఎలా అనుష్ఠానం చేస్తాడు, గురువుల దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు, తల్లి దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు, తండ్రి దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు. ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానం అంటే రామచంద్రమూర్తి. అటువంటి రాముడికి పట్టాభిషేకం చెయ్యడము అంటే దానికి పూర్వాంగం ఒకటి ఉంటుంది. ఎందుకు చెయ్యాలి రాముడికి ఇప్పుడు పట్టాభిషేకం అంటే రాముని యొక్క గొప్పతనాన్ని మనం మనసులో స్మరణ చేస్తాం. మీరు రాముని యొక్క గొప్పతనాన్ని స్మరణ చెయ్యడము అన్న మాటకు అర్థం 24,000 శ్లోకాలలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క జీవితమును పారాయణ చేసి తెలుసుకునేటటువంటి ప్రయత్నము అనేటటువంటిది అక్కర్లేదు. ప్రధానమైనటువంటి మలుపులు రామాయణానికి కణుపులు ఎక్కడున్నాయో ఆ కణుపుని పట్టుకోగలిగితే చాలు. శ్రీరామాయణానికి ఎన్నో కణుపులున్నాయి ఇక్షుదండానికి ఉన్నట్టుగా. అందులో అనేకమైనటువంటి అమృత భాండములు, అనేకమైనటువంటి విశేషములు, లోకోద్ధారకమైనటువంటి సందేశములు నిక్షిప్తమై ఉంటాయి. పెద్దలు శ్రీరామాయణం గురించి ఎప్పుడు మాట్లాడినా రామాయణం 24,000 శ్లోకాలు చదువుకుని తెలుసుకున్న తర్వాత అనుష్ఠించడం కాదు. రామాయణాన్ని నువ్వు ఏ రంగు కళ్ళజోడు పెట్టుకుని చూస్తే ఆ రంగులో కనపడుతుంది. నీకు ఏ రకంగా రామాయణం కావాలనుకుంటున్నావో ఆ రకంగా రామాయణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు, అనుష్ఠాన బలాన్ని కల్పిస్తుంది. నేను ఇవాళ ఈ మాట మీతో అన్నాను కాబట్టి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు లొంగుట అని ఒక మాట ఉంటుంది. లొంగుట అనేటటువంటి మాట లేదనుకోండి, ఆ ప్రాణి ఎవరికీ ఉపయుక్తము కాదు, తనకి తాను కూడా ఉపయుక్తము కాదు. ఒక ఏనుగు ఉందనుకోండి, మావటికి లొంగుతుంది. అంత బలమైన ఏనుగైనా మావటికి తనంత తాను లొంగిపోయింది కనుక మావటి తెచ్చి అక్కడ పెట్టినటువంటి ఆ అంకుశాన్ని దాటి కాలు కూడా వెయ్యదు కనుక, తొండాన్ని ఊపుతూ అలా నిలబడిపోతుంది కనుక
ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద గురువాయూరులో కృష్ణ పరమాత్మని ఎక్కిస్తున్నారు, వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కిస్తున్నారు, అనేక క్షేత్రాల్లో అనేక ఈశ్వర స్వరూపాలను ఎక్కిస్తున్నారు. అదే ఏనుగు నేను ఎవరి మాట వినను, ఎవరికి లొంగను అందనుకోండి. అప్పుడు ఆ ఏనుగు మీద భగవంతుణ్ణి అధిరోహణ చేయించి ఎలా ఊరిరిగింపు చేయిస్తారు? లొంగింది కాబట్టి ఏనుగు ఉపయుక్తమైంది. ఎంత గొప్ప ప్రాణి కానివ్వండి, అది లొంగితేనే ఉపకారం. ఒక గుర్రం ఉందనుకోండి, దాని రౌతుని ఎక్కించుకుని దౌడు తీయడంలో దానికి ప్రాధాన్యత ఉందనుకోండి, అటువంటి శిక్షణ అది పొందితే ఆ గుర్రం వల్ల ప్రయోజనం. ఆ గుర్రం ఎవరినీ ఎక్కించుకోదు, ఎక్కిన వాడిని కింద పడేసి పరిగెడుతుంది అనుకోండి, అప్పుడు ఆ గుర్రం వల్ల ఏమిటి ప్రయోజనం? ఎవరికీ ప్రయోజనం ఉండదు. పడిపోయిన రౌతుని కూడా కాపాడగలిగినటువంటి దక్షత గుర్రం యందు ఉందనుకోండి, ఆ గుర్రం ఎప్పటికీ స్మరింపబడుతుంది. ఒకానొకప్పుడు స్కూటర్ కంపెనీ వాళ్ళు చేతక్ అనేటటువంటి పేరు బజాజ్ కంపెనీ వాళ్ళు స్కూటర్లకు పెట్టుకున్నారు. ఆ చేతక్ రాణా ప్రతాప్ సింగ్ యొక్క గుర్రం. ఆ గుర్రం యుద్ధం జరిగినప్పుడు రాణా ప్రతాప్ సింగ్ స్పృహ తప్పి గుర్రం మీద పడిపోతే శత్రువులు కత్తితో పొడిచి చంపడానికి అవకాశం ఇవ్వకుండా రాణా ప్రతాప్ సింగ్ శరీరాన్ని రక్షణ చేస్తూ ఆయనని జాగ్రత్తగా తీసుకొచ్చి అంతఃపురంలో అప్పచెప్పింది. మళ్ళీ రాణా ప్రతాప్ సింగ్కి తగినటువంటి శుశ్రూష చేస్తే ఆయన లేచి బట్ట కట్టి మళ్ళీ పరిపాలన చేశాడు. స్పృహ తప్పి తన మీద పడిపోయినటువంటి తన రాజుని కూడా దక్షతతో రక్షించుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి గుర్రం కాబట్టి ఆ చేతక్ పేరు ఇవాల్టికి స్కూటర్ కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు. అంటే లొంగనిది లోకంలో ఎప్పుడూ ఉపకారం కాదు. నా అంతటి వాణ్ణి నేను ఎవరికి లొంగాలి అని ప్రశ్న వేసినవాడు ఎవరికీ పనికిరాడు. వాడు వాడికి పనికిరాడు, వాడు లోకానికి పనికిరాడు. నా అంత వాణ్ణి నేనని గుండెల మీద చెయ్యేసుకు చూపించి అహంకరించినటువంటి వాళ్ళ జీవితాలు పతనమైపోవడానికి పనికొచ్చాయేమో కానీ వాడి నుండి మనం ఇది నేర్చుకుందాము అన్నది ఏదైనా ఉంటే అదిగో అలా గుండెల మీద చేసుకుని గర్వంతో ఉన్నవాడే ఇలా పాడయ్యాడని తెలుసుకోవడానికి ఒకదానికే పనికొస్తుందంతే. కానీ వశవర్తి అయి లొంగిన వాడెవరున్నాడో వాడు మాత్రం లోకానికంతటికీ కూడా మార్గదర్శకుడవుతాడు. అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయనని ఒక ఆదర్శమూర్తిగా స్వీకరించి ఆయన పథంలో నడవవలసినటువంటి వాడు అవుతాడు. లొంగుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లొంగుట అంటే ఎవరికి పడితే వాళ్ళకి లొంగకూడదు. లొంగుట అంటే స్వామి భక్తి, అన్యథా దాని పేరంతే. స్వామి అంటే స్వం, అన్నీ ఆయనదిగా కలిగినవాడు కాబట్టి ఆయన ఎలా చెప్తే నేను అలా వింటాను అంతే తప్ప ఆయన చెప్పనిది నేను వినను, ఆయన చెప్పనిది నేను చెయ్యను, ఆయనకి అపకీర్తి తేను, నా వలన ఆయన బెంగ పెట్టుకోకుండా ప్రవర్తిస్తాను. అలా తనకు తాను వశపడిపోయిన వాడెవడో వాడు లొంగిపోయాడు అని పిలుస్తాం, లేదా స్వామి భక్తి కలిగిన వాడు అంటాం. స్వామి భక్తి అన్నది ఎవరి పడితే వాళ్ళ పట్ల ఉండడానికి వీల్లేదు. ఆఖరికి పరిపాలన చేస్తున్న ప్రభువే కానివ్వండి, ధర్మ మార్గంలో లేనివాడు కానప్పుడు వశవర్తి కావలసిన అవసరం లేదు. ఎందుచేత అంటే అలా ఆదర్శంగా స్వీకరించి వశవర్తి అయితే అలా ఎవడు వశపడ్డాడో వాడి జీవితం పాడవుతుంది. కర్ణుడు దుర్యోధనుడికి వశవర్తి అయ్యాడు. నాకు అపారమైన స్వామి భక్తి అన్నాడు. ఏమయ్యాడు కర్ణుడి చిట్ట చివరికి? అక్కరలేని చోట స్వామి భక్తి, యోగ్యత లేని చోట స్వామి భక్తి ప్రదర్శనం మంచిది కాదు. రామచంద్రమూర్తి పట్ల స్వామి భక్తి ప్రదర్శించిన హనుమ ఏమయ్యారు? నిత్యస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు, ఎప్పుడూ నమస్కరించవలసిన వారు, భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ వశవర్తి కావాలి. ఆయన నాకు ఎదురుగుండా ఉండక్కర్లేదు, నేను ఈ పని చేస్తే వారు అంగీకరిస్తారా ఆ ఒక్క ప్రశ్న నాలో ఉందనుకోండి. ఇవాళ మహాస్వామి వారు శరీరంతో ఉన్నారా లేదా పక్కన పెట్టండి, నేను ఇలా ప్రవర్తిస్తే మహాస్వామి వారు నా ముఖం చూస్తారా, నేను రేపు పొద్దున్న గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అంటూ ఆయనకి నమస్కారం చెయ్యగలనా, ఈ సాయంకాలం నేను సంధ్యావందనం చేయడం మానేసి రేపు పొద్దున్న పూజామందిరంలోకి వెళ్ళి ఆయనకి నమస్కారం చేయడం కుదురుతుందా, ఆయన ఒప్పుకుంటారా? ఒక్కనాటికి ఒప్పుకోరు. కాబట్టి సంధ్యావందనం చెయ్యి. ఏది పోని నీకు అక్కర్లా, సంధ్యావందనం చెయ్యి. నీకు ఆయన ఎదురుగుండా ఉన్నారా కాదు, ఆయనకి నువ్వు వశవర్తివయ్యావు. అందుకే ఆయన ఎదురుగుండా నిలబడక్కర్లేదు, ఆయన దీనిని అంగీకరించరో నువ్వు ఆ పని చెయ్యవు. ఇది మనిషిని దిద్దుతుంది. ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి పడేసి నేల మీద
శిల్పి ఉలిపెట్టి సుత్తి పెట్టి చెక్కుతాడు. తాను చెక్కినటువంటి శిల్పానికే ప్రాణప్రతిష్ఠ చేసి దేవాలయంలో నిలబెట్టిన తరువాత అర్చకుడు వచ్చి కంటి చివర చిన్న పెంకుండిపోయింది, సుత్తితో కొట్టేయి అన్నాడు అనుకోండి, శిల్పి ఇక దాన్ని కొట్టడు. ఇంకా పెచ్చు ఉండిపోయినా అది నన్ను కూడా అనుగ్రహించగలిగిన స్వామి, అలా చెక్కకూడదు, తప్పు, మీరు నన్ను అడగకూడదంటాడు. అదే శిల్పి ఆ శిల్పానికి ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు దాన్ని గుండెల మీద కూర్చుని సుత్తితో కొట్టాడు. ఒకసారి నీకు నిజంగా మనసులో ఆ లొంగుబాటన్నది అలవాటైతే, ఎవరికి నువ్వు వశవర్తివి కావాలో వారికి వశవర్తివి కావడం అన్నది అలవాటైతే, నీ జీవితం దేవాలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి పరమేశ్వర స్వరూపం అవుతుంది. నీ నామము లోకోద్ధారకమవుతుంది. యుగాలతో సంబంధం లేకుండా స్మరింపబడతాడు. అటువంటి వాడు లోకాన్నంతటినీ ఉద్ధరణ చేస్తాడు. అందుకే రామచంద్రమూర్తి మనకి జీవితంలో నేర్పినటువంటి పాఠం ఇది. ఆయన ఎవరికి వశవర్తి అయ్యాడు? ఆయన తల్లికి వశవర్తి, తండ్రికి వశవర్తి, గురువుకు వశవర్తి. మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించండి. శ్రీరామాయణంలో అత్యంత ప్రకాశాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వేదము ఎప్పుడు ఎవరికి తాను వశవర్తి కావాలని చెప్పిందో వారికి వశవర్తులయ్యారు. అందుకని అది వేదోపబృంహణమైంది. అలా లొంగని నాడు సీతారాముల యొక్క వ్యక్తిత్వాలకు అర్థం లేదు. రాముడు ఎవరికి వశవర్తి? తండ్రికి వశవర్తి. రామాయణం చదవండి. రాముడు అసలు తండ్రి దగ్గర మాట్లాడాడు. కూర్చుంటాడు, లేస్తాడు, తండ్రికి అభివాదం చేస్తాడు, వెళ్ళిపోతాడు. తండ్రి నువ్వు ఈ పని చెయ్యి అంతే, ఆయనకి శాసనం. మనకి లోకంలో ఒక మాట ఉంది, ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్పింది మాత్రం సలహా కాదు, శాసనం. గురువుగారు ఒక మాట చెప్పారనుకోండి, ఒరే ఇవాళ సభకి నువ్వు వెళ్ళొద్దు అన్నారనుకోండి గురువుగారు, ఎవరు ఏమనుకోనివ్వండి, నేను వెళ్ళక్కర్లేదు ఆ సభకి, అది శాసనం అంతే. గురువుగారు వెళ్ళొద్దన్నారు, ఇక వెళ్ళక్కర్లేదు. నా బుద్ధి కన్నా గురుబుద్ధిని విశేషత, గురువుగారు చెప్పిన మాట శాసనం అంతే. నేనే ఒకనకొకప్పుడు గొప్ప దీక్షతో ప్రసంగాలు చేస్తున్న రోజుల్లో మా గురువుగారు నన్ను పిలిచి, ఇవాళ సాయంకాలం 6:30 నువ్వు ఫలానా చోటుకి వచ్చి గంట సేపు ఉండాలి అన్నారు. గురువుగారు ఫలానా చోట ప్రసంగాలు చేస్తున్నానండి అన్నాను. నేను చెప్తున్నాను రా అన్నారు. అంతే ఆజ్ఞ. నేను 6:30 గురువుగారు చెప్పిన చోటికి వెళ్ళి ప్రసంగం చేసి అందరూ కూర్చునుండగా 8 గంటలకు వచ్చి నేను సభకి క్షమాపణ చెప్పలేదు. నా గురువుగారి ఆజ్ఞ నేను ఔదలదాల్చాను కాబట్టి నా యందు ధర్మలోపం లేదు. మళ్ళీ రేపు మీకు ప్రసంగం చేస్తానని చెప్పి వెళ్ళిపోయాను. గురువుగారి ఆజ్ఞ తప్ప గురువుగారి సలహా అన్న మాట లోకంలో ఉండదు. నువ్వు గురువుగారు అని పిలిచినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిలవాలి. ఆయన చెప్పిన మాట నేను జీవితంలో పాటిస్తాను. ఆయన మాట వినా నాకు శాసకత్వం ఇంకొకటి లేదు. అది నాకు ఉద్ధారకమని నమ్మగలిగితే వశవర్తి అయ్యాడని గుర్తు. ఏ వర్ణములోని వారికైనా సరే, ఒక్క బ్రాహ్మణుడికి, క్షత్రియుడికి, వైశ్యుడికి అయితే గాయత్రి ఉపదేశం చేస్తున్నాడు కాబట్టి తండ్రి గురువని కాదు. ఆఖరికి 4వ వర్ణంలో ఉన్న వాళ్ళకైనా చదువు చెప్పించి అభ్యున్నతిని కోరుతాడు కాబట్టి తండ్రి గురువే. రుద్రాధ్యాయం అష్టమానవాకంలో శివుడు ఏ రూపంలో తిరుగుతున్నాడు అంటే, మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ, మయస్కరాయచ సుఖాన్ని కోరినవాడై, క్షేమాన్ని కోరినవాడై, అభ్యున్నతిని కోరినవాడై గురుస్వరూపంగా తండ్రిగా ఈ లోకంలో గురువు ఉన్నాడు. అందుకే అక్షరాభ్యాసం చేయించిన యథార్థానికి అక్షరాభ్యాసం వైదిక కర్మ కాదు. ఎందుచేత అంటే మనకి సనాతన ధర్మంలో గురువుగారి దగ్గర కూర్చుని వినడం వైదిక కర్మ, శృతి ప్రమాణం. ఉపనయనం చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం నేర్చుకుంటాడు. వేదం నేర్చుకునేటప్పుడు గురువుగారు పలక మీద దిద్దించరు, గురువుగారు పలుకుతారు, శిష్యుడు వింటాడు. చెవి ప్రమాణంగా ఉంటుంది తప్ప పలకలో అక్షరాలు దిద్దించడం అనేటటువంటిది వైదిక కర్మ కాదు. అక్షరాభ్యాసం వైదిక కర్మగా గుర్తింపబడలేదు. అందుకే గురువుగారి దగ్గరికి వెళ్ళడం అంత గొప్ప విశేషం. గురువుగారి ఆజ్ఞ ఔదల దాల్చడం అంత గొప్ప విశేషం. చదువు నేర్పిస్తున్నాడు కాబట్టి తండ్రి మయస్కరాయచ గురుస్వరూపం. అటువంటి గురువైనటువంటి తండ్రి ఎవరున్నాడో ఆ తండ్రికి వశవర్తి అయి బతకాలి. ఆ తండ్రి మాట ఉల్లంఘనం చేయడం కన్నా దోషం నరజన్మకి వేరొకటి లేదు. మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించండి. రాముడికి ఇది ఎలా తెలిసింది అని మీరు నన్ను అడగచ్చు. ఏమంటే మరి రాముడికి ఎవరో చెప్పాలి కదా ఇది కూడా. మరి రాముడికి ఎలా తెలిసింది ఈ విషయం? మహానుభావుడు కనుక వాల్మీకి మహర్షి ఋషిప్రోక్తమైన ఆదికావ్యం కనుక
పరమాద్భుతంగా చెప్పారు రాముని యొక్క విద్యాభ్యాసం గురించి మాట్లాడుతూ. సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణైః. సర్వే వేదవిదః, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వేదాన్ని చదువుకున్నారు. సర్వే వేదవిద శూరాః, కేవలము చదువుకోవడం కాదు, మహాశూరులయ్యారు. శూరులు అంటే కేవలం కత్తి పట్టుకుని యుద్ధం చేసేవాడని కాదు, పండితుడు అని ఒక అర్థం. పండితుడు అంటే శ్లోకాలు పద్యాలు బట్టి పట్టిన వాడని కాదు దాని అర్థం. పండాహ, భక్తి కలిగిన వాడని అర్థం. భక్తి కలిగిన వాడు అంటే చారస్తంతో పూజ చేస్తాడని కాదు దాని అర్థం. ఈశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడని ప్రమాణముగా విశ్వసించినవాడు, దానికి వేదమును ఆధారముగా తీసుకున్నవాడని అర్థం. కాబట్టి సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః. వాళ్ళు చదువుకున్న చదువంతా దేనికి పనికొచ్చింది? లోకము యొక్క హితమునకు పనికొచ్చింది తప్ప గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య తన స్వార్థం కొరకు మాత్రమే ఉపయోగించిన వాళ్ళు కారు. తనకి ఏ విద్య వచ్చో ఆ విద్యనంతటినీ లోకం కోసం పంచిపెట్టాడు రామచంద్రమూర్తి. లోకోద్ధరణ కొరకు ఉపయోగించాడు. దానివల్ల గురువులు కూడా తరించారు. అయోగ్యుడైన వాడికి చదువు చెప్పారనుకోండి, వాడు లోకాన్నంతటినీ హింస పెడుతున్నాడు అనుకోండి, ఎవడరా వీడికి ఈ చదువంతా నేర్పినవాడు అంటారు. పోతన గారు భాగవతం చేస్తూ జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు. వాడు కలుడు, దుష్టబుద్ధి, వాడికి చదువు కూడా వచ్చిందనుకోండి, జ్ఞానం కూడా ఉందనుకోండి, ఇక వాడిని ఎవరు పట్టుకోగలరు? వాడు ఇంకా బాగా మోసం చేస్తాడు. ఏమీ తెలియని వాడు జేబు దొంగతనం చేస్తాడు, సాఫ్ట్వేర్ దొంగతనాలు చేయగలిగిన వాడిని పట్టుకోగలిగిన వాడు ఎవరు ఉంటాడు? కాబట్టి సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వాళ్ళకి విశేషమైన జ్ఞానం ఉన్నది. గుణైః, గుణములుగా ప్రకాశించినది. గుణముగా ప్రకాశించుట అన్న మాట యందు రెండు అర్థములుంటాయి. ఒకటి, సంస్కారమును ఏర్పరచగలిగినటువంటి విషయములను మాత్రమే ఇంద్రియములనబడేటటువంటి కిటికీల గుండా లోపలికి పంపగలిగినటువంటి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ చేత ఆర్ద్రమైన మనస్సు నుండి ఉద్భుతమైనటువంటి మంచి ఆలోచనల చేత లోకహితమైనటువంటి కర్మ ఆచరించుట. ఇప్పుడు నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎవరో ఒక ఆవిడ ఏడుస్తోంది, అయ్యా నాకు అన్నం లేకపోతే పర్వాలేదండి, 3 రోజుల నుంచి బిడ్డకు అన్నం లేదు, కళ్ళు తిరిగి పడిపోయింది, ఒక్క రొట్టె ముక్క కొని పెట్టండి. విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మపనీయ చిరాయ దూరం అంటారు కనకధారాస్తవంలో శంకరాచార్యులు వారు. పక్షి అయితే పర్వాలేదు, పక్షి పిల్ల మాయి బ్రాహ్మణి అన్నారు. ఆకలితో పడిపోయిందనేటప్పటికీ నాకే అన్నం లేనంత తల్లడిల్లిపోయి వెళ్ళి రొట్టె తెచ్చి అక్కడ కూర్చుని పిల్లని నీళ్లు జల్లి పైకి లేపి ఆ రొట్టె పెట్టి కాసిన మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చి, అమ్మ పిల్ల అలా పడిపోకుండా చూసుకోమని ఒక 50 రూపాయలు ఇచ్చి వెళ్ళాలి అంటే అసలు నాలో ఆ ఆకలిని గుర్తించి ఆవిడ ఆకలి నా ఆకలిగా పరితపించగలిగినటువంటి సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం ఏర్పడడానికి నువ్వు ప్రపంచంలో ఎటువంటివి నీ జ్ఞానరంధ్రముల గుండా లోపలికి తీసుకుంటున్నావు. కళ్ళతో చూడకూడనివన్నీ చూస్తే మనసుకి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? చెవులతో వినకూడనివన్నీ వింటుంటే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? లోపలికి వెళ్ళేవి మంచివి పుచ్చుకున్నారు. గురువుల యొక్క నోటి గుండా రావలసినవి ఏవి మంచివో అవి లక్ష్మణ భరత శత్రుఘ్నుల మనసులలోకి వెళ్ళాయి. గళంతీ శంభోహత్వ చరిత చరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభి శివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు. చివుల గుండా వెళ్ళవలసిన అమృతం లోపలికి వెళ్ళింది. ఈ అమృతాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టి పక్కన వశిష్ఠుడున్నాడా విశ్వామిత్రుడున్నాడా సంబంధం ఉండదు. ఎప్పుడు గురువుకి దాసులై జీవితం గడుపుతుంటారు. మేము గురువు గారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం. ఆ గురువుకి చెడ్డ పేరు వచ్చేటట్టుగా వారు చెప్పిన ఒక్క విషయాన్ని కూడా మేము ఉపయోగించాం. లోకోద్ధరణ కొరకు ఉపయోగిస్తాం. ఇలా ఉపయోగించడానికి వీలైన రీతిలో వాళ్ళ మనస్సు ఆర్ద్రత పొందిన మనసు యందు సత్సంకల్పములు కలిగి ఆ సత్సంకల్పముల వలన లోకమునకు హితము కలిగేటట్టుగా వేదాన్ని విద్యల్ని వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు బోధించాడు. అంటే యథార్థానికి అసలు విద్యాబోధన ఎలా జరగాలనేటటువంటి విషయాన్ని రామాయణం చెప్పినట్టు చెప్పినవాడు లేడు. ఇవాళ తరగతి గదుల్లో పాఠ్యాంశాన్ని ఎలా చెప్పాలి అంటే వాల్మీకి రామాయణం బాలకాండని ఆదర్శంగా తీసుకుని తయారు చెయ్యాలి. ఒకప్పుడు ఉండేవారు అటువంటి విద్యామంత్రులు. మహానుభావుడు కల్లూరి చంద్రమౌళి గారు ఉండేవారు విద్యాశాఖామాత్యుడిగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా. ఆ రోజుల్లో ఆయన భద్రాచలాన్ని రక్షించడానికి ఎంత ప్రయత్నం చేశారో.
తూర్పుగోదావరి జిల్లాలో వేద పండితుల చేత భాష్యాలు చేయించడానికి ఎంతమంది దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వాళ్ళ ఇళ్ల ముందు పడిగాపులు కాసి భాష్యాలు చేయించారు. అందుకు కదూ ఇవాళ వేద భాష్యాలు అందుతున్నాయి. కాబట్టి లోకహితే రతాహ, తెలుసుకున్న విషయాలు లోకము యొక్క హితము కొరకు ఉపయోగపడేటట్టుగా చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యందు అంకురించేటట్టుగా వశిష్ఠుడు విద్యాబోధ చేశాడు. ఆ కారణం చేత రాముడికి తెలుసు తండ్రి ఎవరు. తండ్రి అంటే కేవలము జన్మనిచ్చినవాడు కాదు, మయస్కరాయచ, తన సుఖము కొరకు తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. అసలు ఆయన హృదయంలో అంత ప్రేమ ఉంది. త్యాగము చెయ్యడము వినా కొడుకు వలన నేను ఈ సుఖం పొందాలని కోరుకునేటటువంటి లక్షణము ఏ తండ్రి యందు ఉండదు. ఏ తండ్రి అయినా తను ఆఖరికి కొవ్వొత్తిలా కరిగిపోయినా పర్వాలేదు, కొడుకు వృద్ధిలోకి వస్తే చాలు. ఇటువంటి లక్షణము తండ్రి యందున్నది. కాబట్టి ఆయన చెప్పినది నేను వినాలి. నేను ఆయనకి చెప్పడం కాదు, వెళ్ళి ఆయనకి నేను పదే పదే మాట్లాడడం కాదు, ఆయన మాట్లాడుతున్నప్పుడు చెవులు దొప్పలు చేసుకుని నేను వినాలి. ఇది రాముడికి అర్థమైంది కాబట్టి తండ్రికి వశవర్తి. రాముడి జీవితంలో గురువులకు వశవర్తి. వీళ్ళకి లొంగాడు రాముడు. లొంగని జీవితం ప్రయోజనకరం కాదు. రాముడు కూడా మానవుడే అయినప్పుడు మానవుడైన రాముడు కూడా ఎవరికి లొంగాలో వాళ్ళకి లొంగాడన్న మాట లేకపోతే అసలు రామాయణ కావ్యానికి అర్థం లేదు. అందుకే రాముడు గురువుకి తండ్రికి అంత వశవర్తి. మీరు చూడండి, తండ్రి విశ్వామిత్రుడు వచ్చిన సందర్భంలో రామచంద్రమూర్తి యొక్క వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. విశ్వామిత్రుడు వచ్చాడని తెలియదు. ఏ తస్మిన్నంతరే మధ్య ఉన్నప్పుడు ఆ మంత్రుల యొక్క మధ్యలో కూర్చుని రామచంద్రమూర్తికి తగిన సంబంధం తీసుకురమ్మని అడుగుతున్నాడు. అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. అకస్మాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడు. ఏదో రాక్షస సంహారం చెయ్యాలి, యజ్ఞ సంరక్షణం చెయ్యాలి, నీ కొడుకుని పంపించన్నాడు. అక్కడి నుంచి పుత్రవ్యామోహంతో దశరథ మహారాజు గారు నేను పంపను ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై. 16 సంవత్సరములు కూడా లేని ఈ పిల్లాడు వచ్చి యుద్ధం ఏం చేస్తాడు, వీల్లేదన్నాడు. దెప్పి పొడవకూడదు. తండ్రి ప్రేమ అంటే అలాగే ఉంటుంది. లేక పుట్టినటువంటి కుమారుడు. ఆ ప్రేమ లేకపోతే తండ్రి స్థానంలో దశరథుడు ఎలా నిలబడగలుగుతాడు? అందుకే పంపనన్నాడు. ఇంత పంపను అన్నవాడితో విశ్వామిత్రుడు ఒక మాట అన్నాడు. నా కొడుకు అని పిచ్చెక్కిపోతున్నావు, నీకేం తెలుసురా రాముడి గురించి? అహం వ్యజ్ఞ మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థితా. నాకు తెలుసు రాముడెవరో, నీకేం తెలుసు రాముడెవరో? వశిష్ఠుడికి తెలుసు రాముడెవరో. అంటే ఇప్పుడు చెప్తే ఎవరు చెప్పాలి పంపమని? వశిష్ఠుడు చెప్పాలి. అందుకే వశిష్ఠుడు లేచి చెప్పాడు. అసలు విశ్వామిత్రుడి గొప్పతనం ఏమిటో, విశ్వామిత్రుడితో ఎందుకు రాముణ్ణి పంపాలో, పంపితే వచ్చే ప్రయోజనం ఏమిటో, ఎన్ని అస్త్రములు ఉపదేశం చేస్తాడో, లోక కళ్యాణానికి కావలసిన రీతిలో రాముణ్ణి చెక్కగలిగినటువంటి గురువు విశ్వామిత్రుడు ఒక్కడే నిర్ధారణ చేసినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.